హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ ఫ్రైడే. పూజ అయితే కంప్లీట్. వాకింగ్కి వెళ్ళి వచ్చాక బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అటుకుల ఉప్మా చేశానండి. ఇంకా శివాంశు స్నాక్స్ అయితే ఫ్రూట్స్ పెట్టి పంపించేశాను. లంచ్ కోసం అయితే మినపప్పు క్యాబేజీ కర్రీ చేశాను. చాలా బాగుంటుందండి. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఒక ప్యాన్ లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసుకొని ఒక 5 మినిట్స్ ముందు మినపప్పు నానబెట్టుకున్నాను. ఇంకా ఆ మినపప్పును కూడా వేసేసుకోవాలి. క్యాబేజీ ఆనియన్ లా ఉంటుంది కాబట్టి నేను క్యాబేజీ కర్రీలో ఆనియన్ వేయనండి. ఇంకా పసుపు, కరివేపాకు, కొత్తిమీర అన్ని తాలింపులో వేసేసి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి కలుపుకొని ఒక విజిల్ పెట్టేసుకున్నానండి. నార్మల్ గా ప్యాన్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నేను ఫాస్ట్ గా కావాలని చెప్పేసి కుక్కర్ లో పెట్టుకున్నాను. అంతే, టేస్టీ టేస్టీ క్యాబేజీ కర్రీ రెడీ. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఆ క్యాబేజీ తిన్నారంటే అసలు వదలరు. టేస్ట్ చూసారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారండి. బెండకాయ, టమాటో, పచ్చి కొబ్బరితో 0 ఆయిల్ తో ఈ కర్రీ చేశాను. మీకు కావాలంటే ఫుల్ వీడియో పెడతాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.